ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ జై హింద్. డిసెంబర్ 3 నుంచి ఇండిగో క్రైసిస్ జరుగుతుంది, మనందరికీ తెలుసు. చాలా న్యూస్ ఛానల్స్ దీన్ని చాలా బాగా కవర్ చేశారు. కొందరు ఇండిగో ప్రాబ్లం అంటే కొందరు DGCA తప్పు ఉంది అంటున్నారు, కొందరు క్యాపిటలిస్ట్ ఇలాగే బిహేవ్ చేస్తారు అని అంటున్నారు. అసలు ఈ క్రైసిస్ వెనుక ఎవరిది తప్పు, దీనికి బాధితులు ఎవరు, దీనికి కారణం ఎవరు, మరెన్నో విషయాలు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొన్ని టెక్నికల్ టర్మ్స్ కూడా యూజ్ చేస్తాను, కానీ ఆ టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేసే ముందు ఆ వర్డ్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టాపిక్ కవర్ చేసే ముందు మనందరికీ తెలుసు, ఈ డిసెంబర్ 3 నుంచి మనకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అంటే ఇది ఒక గవర్నమెంట్ బాడీ. మన సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలాగైతే ఫ్లై చేయాలో వీటికన్నిటికీ గైడ్ లైన్స్ ఇచ్చేది DGCA. దీన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటారు. 2024లో మన దేశము ఈ 2024లో యాక్ట్ తీసుకొచ్చింది కదా, ఆ యాక్ట్ పేరు భారతీయ వాయుయాన్ అధినియం 2024. యాక్ట్ పేరేంటి? భారతీయ వాయుయాన్ అధినియం 2024. ఈ యాక్ట్ ప్రకారంగా కొన్ని రూల్స్ని మాడిఫై చేసింది. యాక్చువల్లీ మనం ఈ యాక్ట్ చూసుకుంటే భారతీయ వాయుయాన్ అధినియం ఇంతకుముందు ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అని ఉండేది మనకి. ఇంతకుముందు ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934లో పాస్ చేయబడింది. దాన్ని మనం 2024లో రీప్లేస్ చేసాం. ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ఏదైతే మనం 2024లో రీప్లేస్ చేసామో ఇందులో కొన్ని మోడిఫికేషన్స్ మనం చేసాం. కానీ ఈ మోడిఫికేషన్స్ చేయవలసిన అవసరం ఎక్కడొచ్చిందంటే ఇంకొక సంస్థ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. దీని పేరు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇది 1944లో ఒక కన్వెన్షన్ సైన్ అయిందనమాట. దాని పేరు షికాగో కన్వెన్షన్ అనమాట. ఈ కన్వెన్షన్ ఆధారంగా 1947లో ఈ ICAO అనే సంస్థ ఫామ్ అయింది. విశ్వవ్యాప్తంగా ఏ ఫ్లైట్స్ ఎలా ఫ్లై అవ్వాలి, పైలట్స్కి ఆ క్రూ మెంబర్స్కి ఎంత రెస్ట్ ఇవ్వాలి, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి, మరెన్నో విషయాలు ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీకి సంబంధించి విశ్వవ్యాప్తంగా డైరెక్షన్స్ పాస్ చేసేదే ICAO. వీళ్ళతో మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని మన దేశంలో DGCA ఈ రూల్స్ని వ్యాప్తం చేస్తుంది. కానీ రీసెంట్గా 2024లో మనం ఈ యాక్ట్ పాస్ చేసినప్పుడు ICAO గైడ్ లైన్స్ ప్రకారంగా మనం క్రూకి, పైలట్కి వాళ్ళ రెస్ట్ పీరియడ్ని కొంచెం చేంజ్ చేసామన్నమాట. దాన్నే మనము FDTL అంటాము. FDTL అంటే ఏంటి అంటే FDTL అంటే ఏంటి అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రాస్ రిఫరెన్స్ తీసుకుందాం, UGC క్రాస్ రిఫరెన్స్ తీసుకుందాం. UGC ఏమంటుందంటే ఒక టీచర్ ఒక వారంలో 24 గంటలు 24 అవర్స్ క్లాస్ తీసుకోవాలి ఒక వీక్లో, ఒక వారంలో. అదేవిధంగా మన ట్రైన్ డ్రైవర్స్కి కూడా ఒక టైం లిమిట్ ఉంటుంది. ఈ టైం లిమిట్ కంటే ఎక్కువ వాళ్ళు డ్రైవింగ్ చేయడానికి వీల్లేదన్నమాట. ఎందుకంటే ఈ ఫ్లైట్ కానీ ఈ ట్రైన్ పైలట్స్కి కానీ చాలా ఫటీగ్ ఉంటుంది. ఫటీగ్ అంటే అలసట అనమాట. సో వీళ్ళు చాలా మందిని వాళ్ళ ట్రైన్లో కానీ ఫ్లైట్లో క్యారీ చేస్తారు కదా. ఈ క్రూ మెంబర్స్కి ఫటీగ్ మనం దృష్టిలో పెట్టకుండా వాళ్ళ గంటల తరబడి మీరు ఫ్లై చేయండి, మీరు ట్రైన్ని నడపండి అని ఇచ్చేస్తే ఈ ఫటీగ్ వల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యాక్సిడెంట్స్ అన్నిటినీ అవాయిడ్ చేయడానికి FDTL అని డైరెక్షన్స్ ఇస్తారు. దీన్ని ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్స్ అంటారు. సో లాస్ట్ ఇయర్ 2024లో మన ప్రభుత్వము DGCA ద్వారా న్యూ FDTL టైం లిమిట్స్ని అందరికీ ఇచ్చింది. అందరికీ అంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో అందరికీ ఇచ్చింది. అందులో భాగంగా ఇండిగోకి ఇవ్వడం జరిగింది,
ఎయిర్ ఇండియాకి కూడా ఇవ్వడం జరిగింది, స్పైస్ జెట్కి కూడా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఆకాశ ఎయిర్కి కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2024లోనే ఇష్యూ చేసిన ఈ గైడ్ లైన్స్ని ఒకవైపు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ వీళ్ళు ముగ్గురు సాటిస్ఫై చేసి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇండిగో మాత్రము ఇందులో విఫలమైంది. అంటే మేము ఈ రూల్స్ని ఇంకా పాటించలేము, మాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, మాకు ఇంకా టైం కావాలి, ఇంకా గడువు కావాలి అని చెప్పి గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తూ ఈ డెడ్ లైన్స్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ డెడ్ లైన్స్ని కంటిన్యూస్గా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఫైనల్గా 1 నవంబర్ రోజు డీజీసీఏ ఇండిగోకి చెప్పేసింది, నీకు 1 రోజులు మాత్రమే టైం ఇస్తాను, ఈ 1 రోజుల్లో నువ్వు చేయకపోతే మాత్రం నీ ఆపరేషన్స్ అన్నిటినీ నేను ఆపేస్తాను అని అంటున్నాను అని ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఇండిగోకి. కానీ 1 డిసెంబర్ వచ్చేసింది, కానీ ఇండిగో ఈ రివైజ్డ్ ఎఫ్డిటిఎల్ ప్రకారంగా ఏం చేంజెస్ తీసుకురాలేదు. అందుకే 3వ తారీఖు రోజు 3rd డిసెంబర్ రోజు ఫైనలీ 2025 డీజీసీఏ ఇండిగోకి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో మొదలైంది ఇండిగో క్రైసిస్. ఇప్పుడు ఈ రివైజ్డ్ ఎఫ్డిటిఎల్లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఒక పైలట్ ఒక వారంలో ఇన్ ఎ వీక్ 35 గంటల కన్నా ఎక్కువ ఫ్లయింగ్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి, 35 గంటల కన్నా ఎక్కువ చేయడానికి వీల్లేదు. దీన్ని మనం మంత్లీ పరంగా చూసుకుంటే మ్యాక్సిమం 100 to 125 అవర్స్ అన్నమాట. దీనికన్నా ఎక్కువ ఫ్లై చేయడానికి నేను అనుమతి ఇవ్వను ఒక పైలట్కి అని చెప్పేసింది. ఇప్పుడు ఏమైంది, ఇంతకు ముందు ఎక్కువ గంటలు పర్మిషన్ ఉండేది, అప్రాక్సిమేట్ 48 to 50 అవర్స్ ఉండేది. దానివల్ల ఏమైపోయింది, ఇండిగో కంపెనీ ఒక పైలట్కి ఇచ్చే పని తగ్గిపోయింది. దానివల్ల ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ విషయం ఏంటంటే, మన డొమెస్టిక్ మార్కెట్లో అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ రెండు కలుపుకుంటే ఇండిగో మార్కెట్ షేర్ వచ్చేసి ఆల్మోస్ట్ 65% ఆఫ్ ది మార్కెట్ ఇండిగోదే. అంటే 65% డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవైతే ఇండియాలో ఆపరేట్ అవుతాయో అవన్నీ ఇండిగో ఫ్లైట్సే అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండిగో దగ్గర దాదాపు 417 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ 417 ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం ఎన్ఎక్స్ అమౌంట్ ఆఫ్ పైలట్స్ ఉన్నారు. వీళ్ళకు ఈ రివైజ్డ్ ఎఫ్డిటిఎల్ నార్మ్స్ ని ఫాలో అవ్వాలి అంటే వీళ్ళకు పైలట్స్ కావాలి. ఈ పైలట్స్ ఎక్కువగా కావాలి, ఎందుకంటే రెస్ట్ టైమ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు డీజీసీఏ ఏమన్నది, నువ్వు వారానికి కేవలం 35 గంటలు మాత్రమే నువ్వు ఫ్లై చేయగలుగుతావు అండ్ ఒక వారంలో కేవలం 2 నైట్ ల్యాండింగ్స్ మాత్రమే చేయగలడు ఒక పైలట్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. దీని ప్రకారంగా ఈ 417 ఎయిర్ క్రాఫ్ట్లు ఇండిగోవి నడవాలి అంటే ఖచ్చితంగా పైలట్స్ రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది. ఇండిగో ఏమంటుంది, నేను ఈ 417 ఎయిర్ క్రాఫ్ట్ తోటి ఉన్న పైలట్స్ తోటి నేను ఇది చెయ్యలేను. ఎందుకంటే ఎవ్రీడే ఆల్మోస్ట్ 2200 ఫ్లైట్స్ ఇండిగోవి నడుస్తాయి ఇండియాలో. అంటే దాదాపు ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ 5 సార్లు ల్యాండ్ అండ్ టేక్ ఆఫ్ అవుతుంది. 417 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి అండ్ 2200 ఫ్లైట్స్ ఎవ్రీడే అవుతున్నాయంటే అప్రాక్సిమేట్లీ 5 సార్లు ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్ అవుతుంది ఒక్క రోజులో. అంటే దాన్ని బట్టి నా దగ్గర పైలట్స్ ఉన్నారు, కానీ మీరు నా సమయం తగ్గించేస్తే మాత్రం నా దగ్గర పైలట్స్ లేరు అని అంటుంది. కానీ ఇండిగో చెప్పిన ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే 2024లో నీకు డైరెక్షన్స్ పాస్ చేసినప్పుడు గత 18 నెలల నుంచి అసలు ఇండిగో ఏం చేస్తుంది, వై ఇండిగో డిడ్ నాట్ ఇంక్రీజ్ ది పైలట్స్ స్ట్రెంగ్త్ అన్నది ఒక చాలా పెద్ద ప్రశ్న. కానీ దీని ప్రశ్న వెనుకనే చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అంచనా ప్రకారం ఏవియేషన్ ఇండస్ట్రీలో
ది ప్రాఫిట్ మార్జిన్ మనం చూసుకుంటే గనక 11% to 17% ఉంటుంది. కానీ 11% to 17% కూడా ఇది అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, రెంట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఈ పర్సంటేజ్లో ఇంకా ఇంట్రెస్ట్, ట్యాక్స్లు అవన్నీ తీయాలి. అంటే దాదాపు మేబీ అరౌండ్ 7 to 9% మాత్రమే నాకు ప్రాఫిట్ మార్జిన్ ఉంది అని చెప్పడం జరిగింది ఇండిగో ద్వారా. నేను ఇప్పుడు పైలట్స్ని ఎక్కువ మందిని పెట్టుకుంటే ఇది కూడా నాకు తగ్గిపోతుంది. ఎందుకంటే పైలట్స్ మనం యావరేజ్గా చూసుకుంటే ఒక కొత్త పైలట్ మనం తీసుకుంటే 1.5 to 3 lakhs వరకు జీతం ఉంటుంది. అదే ఒక ఎక్స్పీరియన్స్డ్ పైలట్ మనం తీసుకుంటే మాత్రము 7 lakhs to 12 lakhs per month వాళ్ళ శాలరీ ఉంటుంది. సో ఒకవేళ నేను ఎక్కువ పైలట్స్ తీసుకొని నడిపితే ఖచ్చితంగా నా యొక్క ఈ ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోతుంది అని చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు రీసెంట్గా జెట్ ఎయిర్వేస్ కూడా ఎలా పడిపోయింది, ఎలా మూతపడిపోయిందో. ఎన్నోసార్లు 2018లో జరిగింది. ఎన్నో అటెంప్ట్స్ చేశారు జెట్ ఎయిర్వేస్ని రివైవ్ చేయడానికి, కానీ రివైవ్ చేయలేకపోయారు. ఎందుకంటే ప్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువ ఉంది కాబట్టి. నేను ఎక్కడ ఇండిగోని సపోర్ట్ చేయట్లేదు, నేను మీకు రియల్ ఫ్యాక్ట్స్ చూపిస్తున్నాను. సో ఒకవైపు ఇండిగో తన ప్రాఫిట్ మార్జిన్ని కంట్రోల్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఎఫ్డిటిఎల్ గైడ్ లైన్స్ని నెగ్లెక్ట్ చేశాడు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే నువ్వు నీ ప్రాఫిట్స్ని చూసుకున్నావు కానీ ప్రజలకు అయ్యే ఇబ్బందిని నువ్వు మైండ్లో పెట్టుకోలేదు. ఇది ఒక డైమెన్షన్. రెండోది ఏంటంటే కొన్ని తప్పులు ఇండిగో అవాయిడ్ చేయగలదు కానీ చెయ్యలేదు కావాలని. ఒక విధంగా చెప్పాలి అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడానికి ట్రై చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్తాను. 5th of December రోజు 5th of December 2025 రోజు నేను కేరళకి బయలుదేరాలి. నాతో పాటు ఇంకా 20 మంది ఉన్నారు. 5th of April రోజు 11:15కి నా ఫ్లైట్ ఉందన్నమాట. 11:15 AM నా ఫ్లైట్ హైదరాబాద్ టు బెంగళూరు అండ్ బెంగళూరు టు కొచ్చి నేను వెళ్ళాలి. దిస్ వాజ్ మై ఫ్లైట్ షెడ్యూల్. నేను ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు, నేను బోర్డింగ్ గేట్ ముందు కూర్చున్నప్పుడు 10:50కి నాకు మెసేజ్ వస్తుంది దట్ మై ఫ్లైట్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్ అని చెప్పేసి. నా ప్రశ్న ఇండిగోకి ఏంటంటే, నా ఫ్లైట్ క్యాన్సిల్ చేయాలి అని నువ్వు ముందే డిసైడ్ చేసుకున్నప్పుడు, నేను ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ 8 o'clock కానీ 7 o'clock కానీ నాకు ఈ మెసేజ్ ఎందుకు రాలేదు? లేదా ఓవర్ నైట్ నాకు 4th రోజు రాత్రే నువ్వు చెప్పలేదు. నువ్వు చెప్పుంటే నేను ఎయిర్పోర్ట్కే వచ్చేవాడిని కాదు. అంటే నేను పర్ పర్సన్ ఆల్మోస్ట్ 800 to 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఎంట్రీ కూడా తీసుకున్నాను. ఇక్కడ ఎంత పెద్ద క్యాపిటలిస్ట్ గేమ్ జరుగుతుందో మీరు చూడండి. ఇప్పుడు ఇండిగో ఒకవేళ 1 night బిఫోర్ నాకు చెప్పేసింది అనుకోండి, 1 night బిఫోర్ నాకు చెప్పేసింది అనుకోండి దట్ యువర్ ఎయిర్క్రాఫ్ట్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్ అని చెప్పేసి, అలాంటప్పుడు ఎయిర్పోర్ట్లో ఫుట్ఫాల్ తగ్గిపోతుంది. ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతుంది? ఫుట్ఫాల్ తగ్గిపోతుంది. దీనివల్ల ఎయిర్పోర్ట్ ఆపరేటర్కి కూడా నష్టం వస్తుంది. ఎందుకంటే మీరు మీ టికెట్ చూసుకుంటే గనక, నేను హైదరాబాద్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే గనక హైదరాబాద్లో యూడిఎఫ్ అంటే యూజర్ డెవలప్మెంట్ ఫీ. అంటే మన టికెట్లో ఈ యూజర్ డెవలప్మెంట్ ఫీ కూడా ఉంటుంది. మనం హైదరాబాద్లో డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకుంటున్నాము అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మనం పే చేసేది 430 రూపాయలు. అంటే ప్రతి టికెట్ వెనక 430 రూపాయలు నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా పే చేస్తున్నాను. ఇదే నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూసుకుంటే ఈ ఫీజు కేవలం 129 రూపాయలు మాత్రమే. చూడండి ఎంత తేడా ఉందో. అంటే నాకు నువ్వు ముందే ఇంటిమేట్ చేస్తే నేను 1000 రూపాయలు ట్యాక్సీకి నాకు మిగిలేది. ఈ యూజర్ డెవలప్మెంట్ ఫీ నువ్వు ఏదైతే నువ్వు ఫ్లైట్ టికెట్ బుకింగ్ చేసినప్పుడు క్యాన్సిల్ చేసేవో అది నువ్వు ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో విషయము, నాకు ముందే చెప్పేస్తే ఎయిర్పోర్ట్లో ఫుట్ఫాల్ తగ్గిపోతే ఎయిర్పోర్ట్లో పెట్టిన షాప్స్ అన్నీ
వీళ్ళు రెంట్లు పే చేయడం మానేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఫ్లైట్ క్యాన్సలేషన్ మెసేజ్ నువ్వు నాకు ముందే ఇస్తే నేను హోటల్ బుకింగ్ చేసుకున్నది కానీ నాకు ఇన్సూరెన్స్ ద్వారా ఆ డబ్బులన్నీ తిరిగి వస్తాయి. నువ్వు ఫ్లైట్ క్యాన్సలేషన్ మెసేజ్ పెట్టకపోతే ఆ ఏ డబ్బు తిరిగి రాదు. సో వీళ్ళందరూ కలిసి ఆడిన పన్నాగం ఇది. అంటే ఒక ట్రావెలర్కి ఏమైపోయినా సంబంధం లేదు, ఎటువైపు నా డబ్బు రూపాయి కూడా అటు ఇటు వెళ్ళొద్దు అన్న ఉద్దేశంతోనే ఇలాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే మన ప్రభుత్వం మీదనే ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే జనాలు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రభుత్వాన్నే తిడతారు. కాబట్టి నేను ప్రభుత్వం మీద ప్రెషర్ క్రియేట్ చేసి నేను ఇది చేసుకుంటాను అని చెప్పి ఒక ధీమాతోనే ఉన్నాడు. కాబట్టి ఇండిగో వాడు ఆడిన పన్నాగం ఇది. అండ్ ఎక్కడో ప్రభుత్వం ఈ ప్రెషర్కి లొంగిపోయి దీన్ని ఫిబ్రవరి 10th వరకు ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. అంటే ఎక్కడో ఇక్కడ ఇండిగో వాడే గెలిచేశాడు. నాలాంటి వాళ్ళు చాలామంది మేము ఇబ్బంది పడ్డాము కొచ్చి వెళ్ళడానికి. వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి మేము బయటకు వచ్చేసిన తర్వాత బస్సు బుక్ చేసుకొని కోచికి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ బస్సు వాడికి మేము 1,80,000 పే చేసాం. మాకు ఎంతో కొంత స్తోమత ఉంది కాబట్టి 21 మంది కలిసి 1,80,000 పేమెంట్ చేసాము. స్తోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ముందే ఎందుకు డీజీసీఏ అందరికీ డైరెక్టివ్ ఎందుకు ఇష్యూ చేయలేదు? నేను December 1st రోజు ఇండిగో వాడికి ఫ్లైట్ విమానాలు టేక్ ఆఫ్ చేయనివ్వను, ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ట్రావెల్ మీ ప్లాన్ డ్యూరేషన్ని కానీ డెస్టినేషన్ని కానీ మీరు వెళ్ళే విధానం కానీ ముందు నుంచే మార్చుకోండి అని చెప్పి డీజీసీఏ కూడా చెప్పాల్సింది. ఒకవైపు డీజీసీఏ చెప్పలేదు. ఎటువంటి ఫోర్ వార్నింగ్ ఇండిగో వాడు కూడా ఇవ్వకుండా మనం అందరం చూసాము ఎన్ని ఎయిర్పోర్ట్స్లో ఎన్ని తమాషాలు జరిగాయి. వీటన్నిటికీ కారణము కేవలం ఇండిగో వాడి ఒక హెడ్ స్ట్రాంగ్ బిహేవియర్, మూర్ఖత్వం వల్లనే ఇదంతా జరిగింది అన్నది నా అభిప్రాయం. ఒకవేళ డీజీసీఏ నామ్స్ చేంజ్ చేయాలి అంటే ఖచ్చితంగా డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే డెడ్ లైన్ని ఫాలో అవ్వట్లేదో వాళ్ళ కంపెనీని పబ్లికలీ డిఫేమ్ చేయండి. అప్పుడే వాళ్ళ షేర్ వాల్యూ పడుతుంది, అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. మీరు దాన్ని దాచిపెట్టి చివరాఖరు మూమెంట్ వరకు ప్రయాణం చేసే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే రేపు ఖచ్చితంగా మన ఇండియా పరువు ఏమవుతుంది? సో ఇవన్నీ విషయాలు చూస్తే కాకపోతే చాలా చక్కగా ఇండిగో వాడు ఒక పని చేశాడు. నాకు ఇది చూడంగానే ఒళ్ళుమండిపోయి. అంటే మనం ఎప్పుడు చెప్తాం బ్రిటిషర్ వాడు వెళ్ళిపోయాడు కానీ ఈ పదాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి, వీఆర్ సారీ అని చెప్పేసి. నువ్వు సారీ చెప్పేస్తే అయిపోతుందా? ఈజ్ దిస్ సారీ సఫిషియంట్? ఎంతో మంది వాళ్ళ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి ట్రావెలింగ్ చేశారు, ఎంతో మంది రిలీజియస్ పిల్గ్రిమేజ్ కోసం ట్రావెల్ చేస్తున్నారు, ఎంతో మంది వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ట్రావెల్ చేశారు, ఎంతో మంది వాళ్ళ బంధువులు చనిపోయారనే విషయం ట్రావెల్ చేశారు. ఇవన్నీ నువ్వు పట్టించుకోకుండా కేవలం నీ ప్రాఫిట్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ డే వచ్చేసి వీఆర్ సారీ అని చెప్పేస్తే అయిపోతుందా? అంటే ఎందుకు ఇంత క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ వచ్చేసింది మీలో? మన రాజ్యాంగం ఏమంటుంది? వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ వెల్ఫేర్ స్టేట్ అంటున్నారు. వెల్ఫేర్ స్టేట్ అన్నప్పుడు ఎందుకు క్యాపిటలిస్ట్ని ఇంత ఓపెన్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది? ఒక సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించినా సరే. సో ఇదంతా మనం ఖచ్చితంగా ఇక్కడ ఇండిగో వాడు తప్పు పట్టాల్సిందే. అంటే వీళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ కోసము మనకి ఎంత ఇబ్బంది వచ్చినా పట్టించుకోలేరు. ఈ అంశంపై ఇది నా అభిప్రాయం. ఖచ్చితంగా మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై.